రేపల్లిలో అంగన్వాడీలు చెవులో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. 9వ రోజు సమ్మె సందర్భంగా సమ్మె శిబిరంలో చెవులో పూలు పెట్టుకుని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ వెల్ఫేర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జె ఝాన్సీ మాట్లాడుతూ ప్రభుత్వం రోడ్డున పడేసిన నేపథ్యంలో డబ్బులు లేవని, జీతాలు పెంచలేమని చెవులో పూలు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వాన్ని వేడుకోవడం జరిగింది. మా చెవుల్లో పూలు పెట్టుకుని నిరసన తెలియజేయడం జరిగింది. మా కనీస వేతనం ఇవ్వమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నో దఫాలుగా అడగటం జరిగింది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం మా మొండి వైఖరి వహిస్తున్నది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయమని అడుగుతున్నాము. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వమని అడుగుతున్నాము. కానీ బొబ్బిలి ఎమ్మెల్యే అయితే వాళ్ళకి బలిసిందా అనే లెక్కలో అడుగుతున్నారే తప్ప కనీసం వాళ్ళ కడుపు కాలి రోడ్లకు ఎక్కారనే రోడ్లు బొబ్బిలి ఎమ్మెల్యే బలిసిందనే మాటలు మాట్లాడుతున్నాడు. అది మహిళలను అవమానపరుస్తున్నట్లున్నది. అది కాకుండా మేము సెంటర్లకి పెట్టుబడి పెట్టి అంగన్వాడీ సెంటర్లు నడుపుతున్న పరిస్థితిలో ప్రభుత్వం మా గోడు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వానికి మేము ఎన్నో రకాలుగా తెలియజేశాము. ఎన్నో రకాల నిరసనలు తెలియజేస్తూ మేము ప్రభుత్వాన్ని మా సమస్యలు పరిష్కరించే దిశగా ఒక అడుగు ముందు వేయమని అడుగుతున్నాము. కానీ ప్రభుత్వం అయితే మాకు డబ్బులు లేవు, బడ్జెట్ లేదని బడ్జెట్ కొరత అని చెప్పేసి ప్రతిరోజు చర్చలకు పిలిచేసి మమ్మల్ని అవమానిస్తున్నారు. అలాంటి అవమానం లేకుండా ప్రభుత్వం మా ఎలా దృష్టి ఉంచి ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేసే పరిస్థితిలో ఉన్నది. రౌడీ ప్రభుత్వం లాగా కనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో బుద్ధి చెప్పే అవకాశం మాకు ఒకటి ఉందనేది గుర్తు